ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఉందండి. 14 వరకు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ అడ్డం వచ్చేసి 10.5 ఉంది. 10.5 మార్క్ చేసుకొని చుట్టూ కట్ చేసుకున్నాను బ్లౌజ్ పీస్లో. ఇప్పుడు దగ్గరికి రండి చూపిస్తాను. అయితే 2.5 నెక్ పెట్టుకున్నాను, మార్క్ చేసుకున్నాను. 3 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. 5.5 అదే మస్తు అవుతుంది. 3.5 ఇంచులు బ్యాక్ సైడు. అదేవిధంగా మనకు ఉక్సుకు ఎంత అవసరమో అంత విడిచిపెట్టుకొని బ్యాక్ నెక్ గీసుకుందాం ఫ్రెండ్స్. ఇంత ఉంది కదా, అయితే ఇది 1 ఇంచ్ ఇట్లా గీసుకోవాలి. ఇదెంత ఇది డీప్గా రావాలి అంటే 3.5 పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి, స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. గీసుకొని ఇక్కడ ఇంకో గిట గీసుకోవాలి. ఇప్పుడు ఐదున్నర చంక రౌండ్ 5.5 కడ గీసుకోవాలి. స్కేల్తోని ఒక మార్కు చేసుకోవాలి. అదేవిధంగా ఇట్లా కూడా స్ట్రైట్గా ఒక గీట గీసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 1.5 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఇది చంక రౌండ్ క్రాస్ గీసుకోవాలన్నమాట. చూడండి, నేను మళ్ళీ మీకు కట్ చేసిన తర్వాత మళ్ళీ వివరిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, చంక కట్ చేసేసిన. మనకు బ్యాక్ సైడ్ ఉక్సులు కాబట్టి ఇక నెక్ కూడా కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నెక్ చూపిస్తా చూడండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట నెక్ షేప్. ఇలా వస్తుంది నెక్ షేప్. చూడండి, బాగా చిన్నగా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ సైడ్ నెక్ షేప్ అనమాట. ఇక్కడ ఉక్సులు వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుంటాము. ఫ్రంట్ బోట్ నెక్ అంటే చిన్న నెక్ పెట్టొద్దన్నారు వాళ్ళు, పెద్ద నెక్ పెట్టమన్నారు. 5.5 తీసుకుందాము. ఎక్కువ ముందర డీప్ ఉండాలంటే 2.5 తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం 2.5 పెట్టుకున్నాం కదా. ఓకే, చూడండి ఎలా తీసుకుంటాను. బోట్ నెక్ అంటే ఎంత బోట్ నెక్ మోడల్, ముందరనేమో మన నార్మల్ నెక్ మోడలే. ఇట్లా కూడా లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మీ పక్కన టైలర్స్ ఉంటే ట్రై చేసి చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకుంటారు కాబట్టి నేను వీడియోస్ పెట్టట్లేదు. మంచి మంచి బ్లౌజెస్ కుడతా కానీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకుంటారు కాబట్టి నేను వీడియోలు పెట్టట్లేదు.
చంక రౌండ్ కాడ 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి లోతులు ఫ్రంట్ ప్యాటు. లేకపోతే చంకలలో ముడతలు వస్తాయి ఫ్రెండ్స్. ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఫిష్ కట్ కాబట్టి ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. ఇది ముందు భాగము, ఇది వెనుక భాగం. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయి కదా. ఈ బోట్ నెక్ బ్లౌజులకు ఏంటంటే క్రాస్ పట్టీలు మనకు ఏంటంటే నార్మల్ బ్లౌజ్ లాగా క్రాస్ పట్టీలు బుక్స్ కాజాలు అవి ఏం పెద్దగా ఏమి ఉండవండి. నార్మల్గా అంత రిస్క్ ఏమి ఉండదు. బోట్ నెక్ బ్లౌజులకు సింపుల్గానే ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూపిస్తాను చూడండి హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఇట్లా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా 4 మడతలు వేసుకోవాలి. వేసుకొని మన హోల్డ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది దానికి ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. హ్యాండ్ ఇంత పొడుగు ఉంది కదా, మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. టేప్ లేకున్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు కోసం ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకోవాలి. చూడండి ఇటొక మార్క్ పెట్టుకోవాలి, ఇటొక మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ మనము చూసుకుందాం. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసే దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇట్లా మళ్ళీ హ్యాండ్ ఇట్లా వేసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈడొక మార్కు కుట్టు కోసం ఈడొక మార్కు పెట్టుకోవాలి, ఈడొక మార్కు పెట్టుకోవాలి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి 1 ఇంచ్ స్ట్రేట్ లైన్ 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా 1 ఇంచ్ గీచుకొని ఇట్లా దించుతూ ఇట్లా దించాలన్నమాట కిందికి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూపిస్తూ చూడండి. మనం కుట్టు నుండి ఒక 2.5 ఇంచులు అంటే ఇంత పోయిందనుకో, ఇప్పుడు నుండి ఇక్కడ నుండి కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా బ్లౌజుకు ఎక్కువ క్లాత్ ఉంటే మంచిగా అనిపించదు. అందుకని అట్లా కట్ చేసుకోవాలి. స్టిచ్చెస్ ఎంత అవసరమో అంతనే పెట్టుకోవాలి. మనకు ఇక్కడ ఒక స్టిచ్ వస్తుంది అన్నమాట. ఇక ఈ విధంగా స్టిచ్ వస్తుంది. ఇది హ్యాండ్, ఇది ఎక్స్ట్రా క్లాత్. ఇంత కూడా ఉండదు. ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేస్తాను. చూడండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. హ్యాండ్స్ వచ్చేసినాయి కదా, 2 హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది హ్యాండ్స్. ఇప్పుడు ఇదే క్లాత్ తీసుకెళ్ళి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. చూడండి అలా కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది. ఇగో ఇది మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూపిస్తుంటే, కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకనే చూపించలేకపోతున్నాను.
ఎవరేమనుకోదు. లేదంటే రోజు కుట్టిన బ్లౌజులు కట్ చేసి కుట్టిన బ్లౌజులు రోజు వీడియో పెడుతుంటే, కాకపోతే మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకుంటారు. మా సార్ డ్యూటీకి వెళ్తాడు, మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా నేను వీడియో తీసుకోవడానికి ఒక్కదానికి రాదు కాబట్టి చూపించట్లేదు, ఏమనుకోవద్దు. ఇది బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఇది వేసినాం కరెక్టే, అది ఇది వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ తర్వాత తీసేద్దాం. ఫ్రంట్ ఓపెన్స్ ఉండదు కాబట్టి ఫ్రంట్ సైడ్ వేసేసిన. మళ్ళీ బ్యాక్ సైడ్ తీసేస్తే బ్యాక్ ఓపెన్ ఉంటుంది, ఎట్లా బెక్కితే కుట్టుకోవచ్చు. హ్యాండ్స్ ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్ వచ్చేసినాయి కదా. అయిపోయింది ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్ మరి.